మరి ఈ రోజు నుండి కొన్ని వారాలు దేవుని లక్షణాల గురించి, గుణ లక్షణాల గురించి లేదా గుణాల గురించి మరి ధ్యానం చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో మనము తెలుసుకోవాలి. తెలియకుండా మనము ఆరాధించలేము. నిజంగా రక్షణ మనకు దేవుని గురించి చాలా నమ్మాలి. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడని నమ్మాలి. యేసుక్రీస్తు పరిపూర్ణంగా దేవుడు, పరిపూర్ణంగా మానవుడు. ఆయన మన కొరకు జీవించాడు, మనకు బదులుగా చనిపోయాడని, తిరిగి లేచాడని మనం నమ్ముకోవాలి. ఒకరోజు చనిపోయినాక మనం తిరిగి ఆయన సన్నిధిలోనికి చేర్చబడతామని చెప్పేసి మనము నమ్మాలి. అవి నమ్మితే చాలు, మనం రక్షణ పొందుకుంటాం. కానీ రక్షణ పొందుకున్న తర్వాత నాకు ఆ విషయాలు చాలే అని అనుకుంటే సరిపోదు. ఇంకా తెలుసుకోవడానికి మనము కొన్ని వారాలు ధ్యానించుకున్న తర్వాత మళ్ళీ కొత్త నిబంధనలో ఒక పుస్తకం తీసుకొని మళ్ళీ యథావిధిగా మనము అందులో ధ్యానించుకుంటాం. అయితే మనము ఒకసారి గమనిస్తే అనేక గుణ లక్షణాలు మనకు ఉంటాయి కాబట్టి అందులో ఒక్కొక్కటి చూసుకుంటూ మనం వెళ్తాము. ఈ రోజు మనం చూసుకోబోయే అంశం ఏంటంటే దేవుని ఉనికి, దేవుని యొక్క ఉనికి. అంటే ఇంగ్లీష్ లో ఎగ్జిస్టెన్స్ అని అంటారు, ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి. అయితే మనము దేవుని యొక్క ఉనికి గురించి ఈరోజు ధ్యానం చేసుకున్నాము. అయితే మనము వెళుతుండగా కొన్ని వాక్య భాగాలు తీసి మనము చదువుకుంటాము. కొన్ని వాక్య భాగాల నుండి కొన్ని విషయాలు మనము చూసుకుంటాము. అయితే రక్షణ పొందుకున్న వారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన పడుతుంది. రక్షణ పొందుకున్న వారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన పడుతుంది. అదేంటిది అంటే దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలన్న ఆలోచన. ఆయన గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఆ తాపత్రయం అనేది కలుగుతుంటుంది, ఆసక్తి అనేది కలుగుతుంటుంది. ఆ ఆసక్తికి హద్దు లేకుండా పోతుంది. ఇది నా జీవితంలో ఒక అనుభవం కూడా. నేను రక్షణ పొందుకున్న తర్వాత ఎవరి దేవుడు ఇంత గొప్పవాడు, నన్ను ఎలా రక్షించాడు, ఎటువంటి వాడిని అయినప్పటికీ ఆయన రక్షించుకున్నాడు, ఈయన ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన నాలో కలిగింది. మొదట్లో దేవుని గురించి అంతా తెలుసుకోవాలని అనుకున్నాను. ఆయన గురించి చాలా ఆలోచన చేసేవాడిని మొదట్లో. కానీ కొన్ని సమయాల్లో నేనేం గమనించానంటే నా జీవితంలో నా ఆలోచనలకు హద్దులు ఉన్నాయని గమనించాను. నా ఆలోచనలకు హద్దులు ఉన్నాయి. ఒక దాన్ని మించి నేను ఆలోచించలేకపోయాను. ఉదాహరణకు ఒకరోజు దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము ఎలా జీవిస్తాడు, ఆయన ఉనికి అలా ఎలా ఉన్నది అని ఆలోచన మొదలు పెట్టాను. ఒక పాయింట్ వచ్చేసరికి ఆలోచించలేకపోతున్నాను. ఎందుకంటే అది నా జ్ఞానానికి మించిన ఆలోచన. నా జ్ఞానానికి మించిందని చెప్పేసి నేను తెలుసుకోగలను. నేను శాశ్వత కాలం అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే మనము సమయంలో జన్మించాం. ఒక సమయంలో జన్మించాం, ఇంకొక సమయంలో మరణిస్తాం. మనుషులమంటాం. సమయం లేకుండా ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే సమయానికి బయట మనం ఎప్పుడూ జీవించలేము కదా. సో మనకు తెలియని దాని గురించి ఆలోచించడం చాలా కష్టం. అలానే శాశ్వత కాలం అది మన సమయానికి బయట ఉన్న కాలం అది. కాబట్టి అది ఎలా ఉంటుందో మనము ఆలోచించడం అనేది చాలా కష్టమైపోతుంది. అలా కొన్ని విషయాల్లో హద్దులు ఉన్నట్టుగా మనము అవన్నీ తెలుసుకోగలము అన్న విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. ఇంకో చిన్న ఉదాహరణ ఏంటిదంటే అనుభవపూర్వకంగా తెలుసుకోలేము అన్న దానికి సూర్యుడు గురించి ఆలోచిస్తాం సార్. మనము భయంకరమైన వేడి కలిగి ఉంటాడు సూర్యుడు అని మనకు అందరికీ తెలుసు కదా. ఆ వేడిని మనం ఎప్పుడన్నా అనుభవించామా? పూర్తిగా ఎప్పుడు అనుభవించలేదు.
ఎంత వేడిగా ఉంటుందో మనకు తెలియదు. ఎవరు కూడా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా దాని దగ్గరికి పంపించి సూర్యుడు మీదికి పంపించి కొలవలేరు. కానీ భయంకరమైన వేడి కలిగి దాని దగ్గరికి వెళ్తుంటేనే ఏదైనా నాశనం అయిపోతుంది, కరిగిపోతుందని చెప్పేసి మనకు తెలుసు. జ్ఞానం ఉన్నది మనకు, కానీ అనుభవ జ్ఞానం ఆ విషయంలో పూర్తిగా లేదు. కొద్దిగా ఉన్నది, ఎందుకంటే అది ఎంత దూరంగా ఉన్నా ఆ వేడిని మనము అనుభవించగలుగుతున్నాం కొద్దిగా, కానీ పూర్తిగా అనుభవించలేకపోతాం. అలానే దేవుని గురించిన జ్ఞానం మనం కొద్దిగా తెలుసుకోగలుగుతాము, కానీ పూర్తిగా తెలుసుకోలేము. అది మన ఆలోచనలకు, మన జ్ఞానానికి మించినది. సో ఆ రకంగా మనం చూడొచ్చు. అలానే దేవుడు శాశ్వత కాలం ఉంటాడు అని తెలుసు, కానీ అనుభవపూర్వకంగా మనకు తెలియదు. అది ఎవరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలరు? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా దేవుడి యొక్క శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఎలా ఉంటాడు అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలరని ఏ మనిషి తెలుసుకోలేడు, కానీ ఒకరు తెలుసుకోగలరు, దేవుడే. దేవుని గురించి తప్పిస్తే ఇంకా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అంతేకాదు, మన గురించి కూడా ఆలోచిస్తే మనకు దేవుని గురించే కాదు పూర్తిగా తెలియకపోవడము, మన గురించి మనకు కూడా పూర్తిగా తెలియదు. మన గురించి మనకు కూడా పూర్తిగా తెలియదు, కానీ మన గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ఆయన గురించి ఆయనకు పూర్తిగా తెలుసు, మన గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. సో అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు ఇక్కడ చూసినట్టయితే. సో దేవుడు మాత్రమే ఆయన గురించి ఆయన పూర్తిగా తెలుసుకోగలడు, అందరి గురించి పూర్తిగా తెలుసుకోడు. అదే ఆయనకున్న ప్రత్యేకత. అటువంటి అనుభవాలు ఆయనను మన నుండి, సృష్టి నుండి వేరు చేస్తుంది. అటువంటి దేవుని కొన్ని అనుభవము దేవుణ్ణి మన నుండి, సృష్టి నుండి వేరు చేస్తుంది కదా. నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే ఎట్లా అంటే, ఇప్పుడు ఏదన్నా ఆటంలో కానీ, రంగంలో కానీ గోల్డ్ మెడలిస్ట్ సంపాదించిన వారిని ఎలా చూస్తారు? ఆయన ప్రత్యేకమైన వ్యక్తి అన్నట్టుగా చూస్తుంటుంది కదా. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి ఈ విషయంలో, అందరిలా కాదు, అందరికన్నా మంచి అనుభవం కలిగిన వ్యక్తి అన్నట్టుగా, అందరికన్నా వేరుగా ఉన్నది తలాంతుల్లో కానీ, స్కిల్స్ లో కానీ అన్నట్టుగా కదా, జ్ఞానంలో కానీ. కానీ అలానే దేవుడు కూడా అందరికన్నా వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనకున్న అనుభవము మన అనుభవం వంటిది కాదు, చాలా గొప్ప అనుభవం కలిగిన వాడు. కాబట్టి మనం ఏం చూస్తామంటే, ఆ రకంగా ఆయన ప్రత్యేకింపబడిన వారు మన నుండి, సృష్టి నుండి. ఆయన మహిమ ఏంటో ఇవి అన్ని కనపరుస్తున్నాయి. అంటే కేవలం ఆయన ఉనికి గురించి ఆలోచిస్తేనే ఎంతో మహిమ గల ఉనికి కలిగిన వాడు. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు అన్న దాన్ని ఆలోచిస్తేనే ఆయన మహిమ ఏంటో అందులో మనకు కనిపిస్తుంటుంది. ఆయన గొప్పతనాన్ని మనము చూడగలం. ఎవరు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన, ఆశ్చర్యమైన ఉనికి గలవాడు మన దేవుడు. ఎవరు కూడా ఊహించలేరు ఆయన ఉనికి గురించి పూర్తిగా. అందుకే అది అద్భుతమైన, ఆశ్చర్యమైన ఉనికి అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. ఆయన ఉనికి అనేది ఎంతో ప్రత్యేకమైనది, అంతుపట్టని ఆశ్చర్యం కలిగించింది. ఆయన ఉనికిని తెలుసుకోవడం అనేది, ఆయన ఉనికి గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా అవసరం. అది మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రత్యేకమైనది. ఎందుకో మనము ఈరోజు చూసుకున్నాం. ముందుగా అసలు దేవుడు ఉనికిలో ఉన్నాడు అని ఎలా తెలుసుకోగలము? అసలు దేవుడు ఉనికిలో ఉన్నాడు అని ఎలా తెలుసుకోవడం? అసలు ఉన్నాడు అన్న విషయాన్ని ఎలా తెలుసుకోగలము అని ఆలోచిస్తే కొన్ని విషయాల్లో ద్వారా మనము చూసుకోవచ్చు. మొదటిది ఏంటిదంటే అంతరంగ భావం. అంటే మన అంతరంగంలో, మన లోపల, మన మనస్సులో మనకు తెలుసు. అక్కడ ఒక ఫీలింగ్ ఉంటది, అక్కడ ఒక సెన్స్ అనేది ఉంటది. దేవుడు
ఉన్నాడు అన్న విషయం. ఒకసారి మనము ప్రసంగి గ్రంథం తీసుకుంటే పాత నిబంధనలో ప్రసంగి తీసినట్టయితే ప్రసంగిలో 3వ అధ్యాయం 11వ వచనం. మరి నా బైబిల్లో 557 పేజ్ నెంబర్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో, పాత నిబంధనలో 557 పేజ్ నెంబర్. సో ప్రసంగి గ్రంథం ఒకసారి మనం తీసినట్టయితే ఇది ఎవరు రాస్తున్నారు? సొలొమోను రాసు, దావీదు కుమారుడు. అయితే ఇందులో ఒక మాట చెప్తున్నాడు 3వ అధ్యాయంకి వచ్చేసరికి, ప్రతి దానికి ఒక సమయం కలదు అంటే చెప్తూ 3వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రతి దానికి ఈ లోకంలో ఒక సమయం కలదని చెప్తూ 11వ వచనంలో ఏమని చెప్తున్నాడో గమనించండి ఒకసారి. ఇక్కడ చూస్తే దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన ఇక్కడ గమనించండి, శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి విన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు అది చాలా. ఇక్కడ 2 ఆలోచనలు ఉన్నాయి ఇందులో. మొదటి ఆలోచన మనం చూసినట్టయితే ఈ శాశ్వత కాల జ్ఞానము అంటే శాశ్వతం అనేది ఉన్నది సమయం బయట అనే జ్ఞానమును దేవుడు ఏం చేస్తున్నాడు? నరుల హృదయంలో పెడుతున్నాడు ఆలోచన. సో ప్రతి నరుని హృదయంలో ఈ శాశ్వత కాలము ఉన్నది అన్న జ్ఞానము ఉన్నది. అది దేవుడే పెడుతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనము చూసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా చూస్తే శాశ్వత కాలము ఉన్నది అంటూ అందరికీ తెలుసు. ఎందుకనంటే దేవుడు మనలో ఉంచాడు. చిన్న ఉదాహరణకి ఏంటంటే, మనము ఫోన్లు కొనుక్కుంటాం కదా. ఫోన్లు కొనుక్కున్నప్పుడు ఫోన్తో పాటు మనకు అందులో ఏమొస్తుంది? సాఫ్ట్వేర్, యాప్స్, కొన్ని అప్లికేషన్స్, యాప్స్ అని ఉన్నాయి కదా. అవి అందులోనే ఉంటాయి, ముందే ఉంటాయి. మనం కొనుక్కొని అందులోకి ఎక్కించుకోము. కొనుక్కున్నప్పుడు దాంతో పాటు అవి వస్తాయి. ఆ రకంగానే దేవుడు మనుషులను సృష్టించినప్పుడు మనుషులలో ఆ ఆలోచనను పెట్టాడు, శాశ్వత కాలం అన్న ఆలోచన. అయితే దానిని శాశ్వతాన్ని తృణీకరించడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. శాశ్వత కాలం లేనే లేదు, ఈ లోకమే అంతం, ఈ లోకంలోనే ఇంకా చివరిగా ఉంటాము, బ్రతుకుతాము, చనిపోతాము, దాని తర్వాత ఏమి ఉండదు అని ఆ శాశ్వత కాలం ఉన్నది అన్న ఆలోచన కొట్టివేయడానికి చాలా మంది ప్రజలు ప్రయత్నిస్తుంటారు. ఈ జీవితం తర్వాత ఏమీ లేదు అన్నట్టుగా జీవిస్తుంటారు. ఇదే ఇంకా ఫైనల్ మనకు అన్నట్టుగా. కానీ వారి హృదయాల్లో లోతుల్లో ఉన్న ఆలోచన ఎప్పుడు బయటికి వస్తుంది అని అంటే, పరిస్థితులు వాటిని బయట తీస్తాయి. ఎటువంటి పరిస్థితులు అంటే, జీవితంలో ప్రమాదం వచ్చినప్పుడు కానీ, చావు దగ్గరికి వచ్చినప్పుడు కానీ అంతరంగంలో ఉన్న ఆలోచనలు బయటికి వస్తాయి. అప్పుడు వారు శాశ్వత కాలం ఉన్నది అని నమ్ముతారు. అంటే అప్పటి వరకు కూడా నమ్ముతున్నారు, కానీ నమ్మలేనట్టుగా జీవిస్తున్నారు. దాన్ని తృణీకరించాలని చూస్తున్నారు ఆలోచన, దాన్ని తక్కువేయాలని చూస్తున్నారు ఆలోచన. కానీ సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూస్తున్నాము. ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి అమెరికా దేశంలో జన్మించాడు. ఎప్పుడు దాదాపు 200 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన క్రైస్తవ కుటుంబంలో పెరిగాడంట. క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు, మంచి క్రైస్తవ కుటుంబం. కాబట్టి చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు అతను క్రైస్తవ విలువలు నేర్పించి పెంచారు, క్రైస్తవ జ్ఞానంలో పెంచారు. కాబట్టి పెరిగేటప్పుడు, ఎదిగేటప్పుడు బాగానే అన్ని నమ్ముతూ పెరిగాడు. కానీ కాలేజీలో జాయిన్ అయ్యాక ఒక ఫ్రెండ్ తనకు పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ పేరు ఏంటిదంటే జేకబ్ ఎయిమ్స్ అని, EAMS, జేకబ్ ఎయిమ్స్ అని. ఆ ఫ్రెండ్, ఆ జేకబ్ అనే వ్యక్తి దేవుణ్ణి తృణీకరించినవాడు, నాస్తికుడిగా తను పరిగణించుకున్నవాడు. కాబట్టి దేవుని గురించి, దేవుని విషయాల గురించి బాగా హేళన చేసేవాడంట. అతనితో ఈ యొక్క వ్యక్తికి చాలా మంచి స్నేహం ఏర్పడింది, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవడంతో ఆ జేకబ్ అనే వ్యక్తి ఈయనను కూడా ప్రభావితం చేసి దేవుని పైన ఉన్న విశ్వాసాన్ని పోగొట్టేటట్టుగా చేశాడు. కాబట్టి ఈ వ్యక్తి దేవుని పైన ఉన్న
నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. కాలేజ్ అయిపోయిన ఒక రోజు ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులకు చెప్పేశాడు, నేను ఇక దేవుని నమ్ముకోవట్లేను, నాస్తికుని అయిపోయానని చెప్పేసి. అని చెప్పేసి ఇక తన జీవితాన్ని తను స్థిరపరచుకోవడానికి, ఉద్యోగంలో స్థిరపడడానికి అని చెప్పేసి ఇంట్లో నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. న్యూయార్క్ అనే స్టేట్ కి వెళ్ళిపోయి అక్కడ జీవించడం మొదలుపెట్టాడు. అక్కడ ఏంటిదంటే ఈ డ్రామాలు ఉంటాయి కదా, అంటే సినిమాలకు కథ రాయడం అన్నది. అటువంటి దాంట్లో తను ఉద్యోగము పొందుకొని ఆ పని చేయడానికి మొదలు పెట్టాడు అన్నమాట. అయితే ఒక రోజు ఒక పని మీద చిన్న పట్టణానికి వెళ్ళాడంట. పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో రూమ్ రెంట్కి తీసుకొని ఉన్నాడు. రూమ్ రెంట్కి తీసుకొని ఉండగా పక్క రూమ్ లో ఒక వ్యక్తి చాలా కేకలు వేస్తున్నాడంట. చాలా కేకలు, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ తను రాత్రంతా అట్లా సమయం గడుపుతున్నాడు. ఏంటంటే భయంతో కేకలు వేస్తున్నాడంట. చనిపోతాడన్న భయము, తర్వాత ఏమైపోతుందన్న భయము, అతని జీవితం పైన అతనికి భయం పుట్టేసింది. తర్వాత ఏంటి నా పరిస్థితి అన్న భయంతో పెద్ద పెద్ద కేకలు వేస్తూ రాత్రంతా సమయం గడిపాడంట. ఆయనకు నిద్ర పట్టలేకపోతుంది. అయినా సరే ఇంకా అలానే గడిపేశాడు రాత్రి అంతా. ఉదయాన్నే లేచి ఇంకా వెళ్ళిపోయేటప్పుడు రిసెప్షన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి, రాత్రి అంతా పక్కన కేకలేశారు, ఏమైంది అని అంటే ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పేసి అన్నారు. అయ్యో పాపము ఎవరా వ్యక్తి అని అనుకొని అడిగాడంటే ఎవరంటే అతని పేరు జేకబ్ హెమ్సన్. ఏ వ్యక్తి అయితే ఈయనను దేవుని పైన నమ్మకం నుండి తొలగించాడో ఆ వ్యక్తి చివరి రోజుల్లో భయంతో చనిపోయాడు. తర్వాత ఏమైతుంది ఆయన గతి ఆలోచనతో చనిపోయాడు. అది విన్న తర్వాత ఈ వ్యక్తికి ధర పుట్టేసి, అసలు దేవుడు ఉన్నాడా, శాశ్వత కాలం అంటున్నదా, చనిపోతే ఏంటి నా పరిస్థితి అని ఆ భయం వచ్చేసి దేవుణ్ణి నమ్ముకోవడం మొదలుపెట్టాడు. ఆ క్షణమే దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా చెప్తుంటాడు. తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడంటే ఒక మిషనరీ అయిపోయి దేవుని సేవ కొరకు అని చెప్పేసి ఆ అమెరికా దేశాన్ని వదిలేసి ముందు భారతదేశానికి వచ్చాడు. ఆ తర్వాత భారతదేశం నుండి బర్మా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ చనిపోయేంత వరకు సేవ చేశాడు. ఆ బర్మా అంటే ఈ రోజు మియన్మార్ అన్న ప్రదేశం మనకి ఇండియాకి పైన ఉంటుంది. అతని పేరే అడోనారే జడ్సన్. అడోనారే జడ్సన్ గొప్ప సేవకుడు. ఆయన చనిపోయేటప్పుడు అప్పట్లో బర్మా దేశంలో క్రైస్తవ్యం లేదు, మియన్మార్ దేశంలో క్రైస్తవ్యం లేదు. చాలా కష్టమైన పరిచర్య. ఆ పరిచర్య చేస్తుండగా తన భార్యను పోగొట్టుకున్నాడు, తన పిల్లలను పోగొట్టుకున్నాడు, చాలా నష్టం అనుభవించాడు, చాలా హింసలు గుండా వెళ్ళాడు, చాలా తన్నులు తిన్నాడు. అయినప్పటికీ దేవుని పైన భారం వదిలేసి దేవుని పైన విశ్వాసంతో ఆ పరిచర్యను చివరిగా కొనసాగించాడు. ఆయన చనిపోయేటప్పటికి 7,000 మంది క్రైస్తవులు అయ్యారు ఆయన పరిచర్య ద్వారా. పరిస్థితులు వాస్తవాన్ని తెలియజేస్తాయి. దేవుడే లేడు అని అనుకున్న వాడు పరిస్థితులను బట్టి దేవుడు ఉన్నాడు అన్న ఆలోచనకు వచ్చాడు, దేవుని తెలుసుకున్నాడు, దేవుని కొరకు జీవించాడు. అలా శాశ్వత కాలం అనేది కాదు, కానీ మనిషి యొక్క హృదయంలో దేవుడి ధర్మశాస్త్రం కూడా మన హృదయాల్లో ఉన్నట్టుగా మనము చూసుకోవచ్చు. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసుకున్నట్టయితే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు, ఈ 2 వచనాలు మనం ఒకసారి ధ్యానం చేసుకుంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, గమనిస్తే ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము లేని అన్యజనులు, అంటే ముందు యూదులతో పోలుస్తున్నాడు. ఇక్కడ యూదులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇదిగో పలకల పైన రాసిచ్చాడు, తన సొంత వేలుతో రాసిచ్చాడు. కానీ అన్యులకు మాత్రం రాసి లేదు, బహిరంగంగా ధర్మశాస్త్రం అనేది వారి దగ్గర లేదు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం లేని అన్యజనులు చూడండి, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రములు లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అంటే వారి దగ్గర రాతపూర్వకంగా ధర్మశాస్త్రం లేదు, నియమాలు లేవు, ఆజ్ఞలు లేవు. అయినప్పటికీ ఆజ్ఞలు ఏమైతే కోరుకుంటున్నాయో అవి చేస్తూ జీవిస్తున్నారు అంటున్నాడు. ఏ రకంగా?
వారికి వారే ధర్మశాస్త్రం అంటే వారిలో ధర్మశాస్త్రం ఉన్నట్టుగా జీవిస్తున్నారు అని అంటున్నాడు ఇక్కడ. తర్వాత వచనం కూడా గమనించండి, 15వ వచనము. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? తప్పు ఏంటో ఒప్పేంటో వారికి తెలుసు, సరైనది ఏదో సరైనది కాదేదో వారికి తెలుసు, దాని ప్రకారంగా వారు జీవిస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏం చూపిస్తున్నారు అంటే వారి హృదయముల పైన ధర్మశాస్త్రము రాసి ఉన్నది అన్నట్టుగా చూపిస్తున్నారు. ఎవరు రాసి ఉంటారు? ఒకే ఒక ఆప్షన్ ఇక్కడ, దేవుడే రాశాడు. ఆ రెండింటిని దేవుడు మనిషి యొక్క హృదయంలో ఉంచినట్టుగా చూస్తున్నాం. ఆ రెండిటి వలన దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన, దేవుడు ఉనికిలో ఉన్నాడు అన్న ఆలోచన మనకు తెలుస్తుంది. ఇవొక వైపు అయితే, ఇంకొకటి ఏంటిదంటే సృష్టి. ఒకటేమో మన అంతరంగ భావము ద్వారా దేవుడు ఉన్నాడు అన్న విషయం అందరికీ తెలుసు. దేవుడు శాశ్వతం అనేది మన హృదయం ఉంచాడు, ధర్మశాస్త్రం అనేది మన హృదయం పైన రాశాడు. సో అంతరంగ భావం ద్వారా మనము తెలుసుకోవచ్చు దేవుడు ఉన్నాడు అని. రెండవదిగా మనం చూస్తే సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనం గమనిస్తే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్యజనుల గురించి, కొంతమంది గురించి రాస్తూ ఏమంటున్నాడో చూడండి. 18వ వచనం, ఇక్కడ ఎవరు దేన్ని ఏం చేస్తున్నారు అనేది ఒకసారి గమనిస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నారు. ఇక్కడ దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు కొందరి పైన. ఎందుకు? వారు ఎటువంటి వారు అనంటే దుర్నీతి చేసేవారు, భక్తిహీనులు, దుర్మార్గులు. అటువంటి వారిపైన దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు, తన కోపాన్ని చూపిస్తున్నాడు. అయితే ఎందుకు వారు ఏం చేస్తున్నారంట? వారి యొక్క దుర్నీతి చేత ఏం చేస్తున్నారు? సత్యాన్ని అడ్డగిస్తున్నారంట, సత్యాన్ని తృణీకరిస్తున్నారు. అయితే వారి గురించే కింద వచనాలు ఏమని ఉన్నది ఒకసారి గమనిద్దాం. 19వ వచనం చూస్తే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది అంటున్నాడు. ఎలా విషదమైంది? పక్కన దేవుడు అది వారికి విషద ఇచ్చాడు. ఇక్కడ దేవుడు ఎవరికి ఏమి బయలుపరుస్తున్నాడు? అందరికీ తను ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇంకా స్పష్టంగా మనము 20వ వచనంలో చూడొచ్చు, దేవుని గురించి ప్రజలు ఎలా తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని అక్కడ మనము 20వ వచనం చూడొచ్చు. చూడండి ఒకసారి 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు. ఇక్కడ దేవుని గురించి ఎలా తెలుసుకోవచ్చు? దేవుని యొక్క నిత్య శక్తి గురించి, ఆయన యొక్క దైవత్వం గురించి ఎలా తెలుసుకోవచ్చు అంట? సృష్టింపబడిన విషయాలను, వస్తువులను ఆలోచించుట వలన. మనుషులకు అందుకే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, ఆలోచననిచ్చాడు. ఎందుకు అనంటే అలా ఆలోచించి దేవుని గురించి తెలుసుకోవడానికి. కానీ ఇక్కడ వీరు ఏం చేస్తున్నారు? దేవుడు ఎవరో తెలిసినప్పటికీ ఇక్కడ జనులు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారము మాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు
పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 24వ వచనం. ఈ హేతువు చేత అలా చేశారు కాబట్టి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. 25వ వచనం చూస్తే అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఏం చూపిస్తున్నాడంటే, ఇదిగో దేవుడు స్పష్టంగా అందరికీ బయలుపరుస్తున్నాడు. ఏంటిదంటే దేవుడు ఉన్నాడు అన్న విషయం. ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. ఆ సృష్టిని చూసి ఆలోచిస్తే సృష్టికర్త దాని వెనకాల ఉన్నాడని చెప్పేసి మనుషులు తెలుసుకోవచ్చు. అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఆ సత్యాన్ని మనుషులకు బయలుపరిచాడు. కానీ ఆ సత్యాన్ని మనుషులు తీసుకొని ఏం చేస్తున్నారు? అడ్డగిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, దాన్ని అబద్ధముగా అసత్యముగా మారుస్తున్నారు. మార్చి వారి యొక్క పాపంలోనే వారు జీవించాలని కోరుకుంటున్నారు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వదిలేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన స్థితి చెప్పాలంటే. మనుషులుకి దేవుడు హద్దులు పెడతాడు. హద్దులు దాటినట్టయితే ఇంకా వాళ్ళకి నిరీక్షణ లేకుండా పోతుంది. వాళ్ళ హృదయాలను కట్టపరిచేసి వారిని వదిలేస్తాడు. వారి పాపానికి వారిని వదిలేస్తాడు. అంటే అది ఇంకా పాపం చేసుకుంటూ పోతూనే ఉంటారు. కానీ అటువంటి పరిస్థితి అది వారికి శిక్ష అన్నట్టుగా వారు గ్రహించరు. అందుకే సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వచ్చానని నమ్ముకోవాలి. ఇప్పుడే కాదు, తర్వాత వస్తాను ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయండి ఈ లోకంలో అని అనుకునేవారు ఒకరోజు నిరీక్షణ పోగొట్టుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం. దేవుడు మనకు అంత స్పష్టంగా తన గురించి తాను బయలుపరుచుకుంటున్నప్పుడు ఆయనను మనము తృణీకరించకూడదు, ఆలస్యం చేయకూడదు ఈ విషయాల్లో. సో దేవుని గురించి సత్యము వీరికందరికీ తెలుసు, మనుషులందరికీ తెలుసు. కానీ మరి ఏం చేస్తున్నారో ఆ సత్యాన్ని అడ్డగిస్తూ సత్యాన్ని అబద్ధంగా మారుస్తున్నారు. అందుకే మనం ఈ లోకంలో ఏం చూస్తామంటే అనేకులు క్రైస్తవ్యము తప్పని, బైబిల్ తప్పని, యేసుక్రీస్తు అసలు రాలేదు, జన్మించలేదు, మరణించలేదు అన్నట్టుగా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే సత్యాన్ని అబద్ధంగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి అపోస్తుల కార్యం 14వ అధ్యాయం తీసుకుపోతే, అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం 17వ వచనం, 14-15, చాప్టర్ 14 వర్స్ 17. ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ యొక్క సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఒక పరిస్థితిలో ఇరుక్కుంటాడు, లుస్త్రా అనే ప్రాంతంలో. అయితే ఆ ప్రజలతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడో ఒకసారి గమనించండి. 17వ వచనం చూస్తే, అయినను ఆయన అంటే దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పింది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు మనం గమనిస్తే, ఇదిగో పరలోకం నుండి దేవుడు అందరికీ మంచి వర్షాన్ని ఇస్తున్నాడు, మంచి వెలుతురుని ఇస్తున్నాడు, కాలాలను ఇస్తున్నాడు. అంతేకాదు మంచి పంటలు పండేటట్టుగా ఆశీర్వదిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి మంచి ఆహారాన్ని దయచేస్తున్నాడు. అంతేకాదు ఆనందాన్ని కూడా దయచేస్తున్నాడు, మీ జీవితాల్లో మేలు చేస్తున్నాడు. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని చూపిస్తుంది. ఇవన్నీ సాక్షులుగా ఉంటున్నాయి దేవుడు ఉన్నాడు అన్న దాన్ని. సో సృష్టిలో ప్రతి ఒక్కటి దేవుని వైపు చూపిస్తుంది. మన చుట్టూ మనకు కనిపించేది ప్రతి ఒక్కటి కూడా దేవుని వైపు చూపిస్తున్నాయి. ఆయన ఉన్నాడు అన్న సాక్ష్యము ఇస్తున్నాయి. చిన్న ఉదాహరణకి ఏంటంటే, ఇక్కడ మనుషులను తీసుకున్నట్టయితే మనుషులు ఎలా ఉన్నారు?
అసలు ఎప్పుడైనా మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, మన శరీరం ఎలా పనిచేస్తున్నాం, మన చేతులు ఎలా పనిచేస్తున్నాం, మన ఆలోచన, మన మెదడు ఎలా పనిచేస్తున్నాం, మన మనస్సు, మన హృదయం ఎలా పనిచేస్తున్నాయి ఆలోచించామా? ఎంతో అద్భుతంగా చేయబడ్డాము. అనుకోకుండా ఇంత గొప్పగా రాలేదు మనం కదా. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉంది, చాలా మంది వినే ఉంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే, ఒక సమయంలో ఏమీ లేదంట, ఏమీ లేదు, ఏమీ లేదు, లేని సమయంలో ఏదో పేలిందంట. ఏమీ లేకపోతే ఏం వెళ్తుంది? సో ఏమీ లేని సమయంలో ఏదో పేలి ఈ విశ్వము వచ్చిందంట. భూమి, సూర్యుడు, నక్షత్రాలు, ప్లానెట్స్, గ్యాలక్సీస్ అన్ని పుట్టుకొచ్చాయి. అందులోనే జీవము పుట్టుకొచ్చేసింది. అలానే దాని వెనకాల ఏ కారణం లేకుండా, ఏ ప్రభావం లేకుండా అలానే పుట్టుకొచ్చిందంట. చాలా మటుకి లోకం అది నమ్ముతుంది. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు ఒక ఎన్వైరన్మెంటల్ సైన్స్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉండేది. ఆ సార్ ఏం చెప్పాడంటే, మనుషులు ఈ లోకానికి ఎలా వచ్చారంటే, ఏలియన్ షిప్ ఒకటి వచ్చి ఈ భూమి పైన కొన్ని క్రిములను చల్లేసి వెళ్ళిపోయినారు. ఆ క్రిములే మనుషులుగా మారారు. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఒకవేళ ఆ క్రిములే ఆకాశంలో మనుషులుగా మారితే అది పరిస్థితి ఏంటి? అక్కడ నుండి పడి చచ్చిపోతారు తప్పిస్తే బ్రతకరు. అంటే ఏలియన్స్, ఏవో తెలియని క్రీచర్స్, అక్కడ జీవులు, ఏవో తెలియని జీవులు ఉన్నాయి. అవి ఏదో స్పేస్‌షిప్ వేసుకొని వస్తాయి, వెళ్ళిపోతుంటాయి. మనము చాలా చూస్తాం, సినిమాలలో కూడా చూస్తుంటాము. ఒకప్పుడు అది పెద్ద కాన్స్పిరసీ థియరీగా బయటకు వచ్చింది. అవి ఉన్నాయని చాలా మంది నమ్ముతుంటారు, చూశానని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. కానీ ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఆగి, కనిపించని ఆ ఏలియన్స్ వచ్చి మనుషులను సృష్టించారు భూమి పైన నమ్మడానికి ప్రజలు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఏ సమస్య లేదు. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టించాడంటే నమ్మడము అసలు నమ్మడానికి ఇష్టం. ఒకసారి మనము కీర్తనల గ్రంథంలో 139వ కీర్తన, 139వ కీర్తన 13వ వచనం నుండి గమనించుకుంటే, 139 సామ్ 139 వర్స్ 13 నుండి వర్స్ 18 వరకు చదువుతాను, ఒకసారి వినండి. దావీదు దేవుని గురించి, తన గురించి ఆలోచించుకుంటూ, మనుషుల గురించి ఆలోచిస్తూ ఎంత చక్కటి కీర్తనను రాశాడు, చక్కటి ఆలోచనను ఇక్కడ వ్యక్తపరిచగా మనం చూడొచ్చు. 13వ వచనం నుండి, నా అంతరింద్రియములను నీవే కలుగజేసేవి అని దేవునితో మాట్లాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరము, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయో నీ గ్రంథంలో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైన ఉన్నవి. నేను మేల్కొంటిన ఇంకను నీ యొద్దనే ఎందు. ఎన్నో వేల సంవత్సరాల క్రితము దావీదు రాసిన కీర్తన. ఆ కాలంలో హాస్పిటల్ లేవు, స్కాన్ చేసే ఏ మెషిన్ లేదు, గర్భంలో శిశువు ఎలా ఉంటాడు,
అయినప్పటికీ ఎంత చక్కటి ఆలోచన ఇక్కడ రాశాడు. 14వ వచనం, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించింది. అందుకే దేవుని కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఒకసారి మనము కీర్తనల గ్రంథంలోనే 19వ కీర్తన తీసుకున్నట్లయితే సామ్ 19, సామ్ 19. ఇక్కడ ఈ కీర్తనకారుడైన దావీదే మళ్ళీ ఏమంటున్నాడు ఒకసారి మొదటి 2 వచనాలు చూసుకుంటే, కీర్తనలో గ్రంథంలో 19వ కీర్తన మొదటి 2 వచనాలు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఇక్కడ గమనించారా ఏమైతుందో? సృష్టి అంతా ఏం చేస్తుందంట? సృష్టి దేవుని యొక్క మహిమను వివరిస్తున్నట్టు. వాడికి నోరు లేదు అయినా వివరిస్తున్నాయి, మాట్లాడలేదు అయినా కూడా ప్రచురపరుస్తున్నాయని చెప్తుంది. నిజంగా సృష్టిని చూస్తే ఆ సృష్టి వెనుకాల సృష్టికర్త ఉన్నాడని మనము తెలుసుకోవచ్చు. సో ఆ రకంగా మనము చూస్తే సృష్టి అంతా కూడా దేవుని వైపు చూపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సాధారణ ప్రత్యక్షత అని అంటాం. జనరల్ రెవల్యూషన్, సాధారణ ప్రత్యక్షత. సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం అందరము గ్రహించవచ్చు. ఇక్కడ 3వ దానికి వచ్చేసరికి దేవుని ఉనికిని గురించి ఇంకా ఏది బయలుపరుస్తుందంటే దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్యం. ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం అందరికీ తెలుసు కదా, ఏముంటది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతో మొదలవుతుంది. దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్నాడు, ఉన్నాడు అని ఊహించేసుకొని రాస్తున్నాడు, అంటే తెలుసు కాబట్టి రాస్తున్నాడు ప్రత్యేక. సో దేవుడు ఉన్నాడు అన్న ఆలోచనతో మనకు బైబిల్ గ్రంథము మొదలవుతుంది. అయితే హిబ్రీయులకు రాసిన పత్రిక, కృత నిబంధనలో హిబ్రీయులకు రాసిన పత్రిక కూడా 1వ అధ్యాయం మనం తీసుకున్నట్టయితే, హిబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించుకుంటే ఇక్కడ ఏమనున్నదంటే, మన కృత నిబంధనలో 200 పేజ్ నెంబర్ 200 పేజ్ నెంబర్ 200లో అనుకుంటుంది హిబ్రీయులకు రాసిన పత్రిక. ఇక్కడ మనం చూస్తే పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా తాను ఎవరో బయలుపరుచుకున్నాడు. క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి యేసు క్రీస్తు అన్న వ్యక్తి ద్వారా బయలుపరచుకున్నాడు ఆయన ఎవరో. సో దేవుడు ఉనికిలో ఉన్నాడు అనడానికి ఇక్కడ ఇంకా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే తన ప్రజల ద్వారా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంది. ఇంకా స్పష్టంగా ఆయన ఎవరో అన్నది బయలుపరుచుకుంటున్నాడు. ఆయన లక్షణాలు, గుణ లక్షణాలు ఎటువంటివో స్పష్టంగా మనుషులకు బయలుపరుచుకుంటున్నాడు. అంతకన్నా ఏం కావాలి? అంతకన్నా ఏం కావాలి? దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని ఎవ్వరు కూడా ధృవీకరించలేరు. ఒక రకంగా చూస్తే కూడా ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక మతాలు. ప్రతి దేశంలో ఏవేవో మతాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నీ నమ్మేటిది ఏంటి? ఎవరో ఉన్నారు పైన. ఆలోచన వరకు ఎక్కడికి వచ్చింది? దేవుడు మనుషుల హృదయాల్లో పెట్టాడు. ఆ ఆలోచనను బట్టి పైన ఉన్న వారు ఎవరో కనుక్కోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు అనేక విధాలుగా చేస్తూ దారి తప్పిపోతున్నారు జనాలు మతాల ద్వారా. కానీ ఆయన ఎవరు అన్నది స్పష్టంగా మనం ఎలా తెలుసుకోవాలంటే సృష్టిని చూసి తెలుసుకోలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసి తెలుసుకోగలరు. అందుకే
దీన్ని మనం ఏమంటామంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత అని అంటాం. స్పెషల్ రెవల్యూషన్. జనరల్ రెవల్యూషన్ ఒకటి, స్పెషల్ రెవల్యూషన్. సాధారణమైన ప్రత్యక్షత ఒకటి, ప్రత్యేకమైన ప్రత్యక్షత. సాధారణమైన ప్రత్యక్షత అనే సృష్టిని చూసి మనము దేవుడు ఉన్నాడని తెలుసుకోవచ్చు, కానీ ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి అని తెలుసుకోవాలంటే మనం చివరికి బైబిల్ దగ్గరికే వాక్యము ద్వారా తప్పిస్తే మనము ఆయన ఎవరో తెలుసుకోలేము. అయితే నాలుగవదిగా దేవుడు ఉన్నాడు అన్న దానికి కొన్ని వాదనాలు ఉన్నాయి. మనుషులు కనిపెట్టిన వాదనాలు. దేవుడు మనుషులకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే అందులో వాదనాల్లో ఈ 4 రకాల ఆర్గ్యుమెంట్స్ అంటాం కదా, ఆర్గ్యుమెంట్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఈ వాదనాల్లో 4 ఉన్నాయి ముఖ్యంగా. అవి చూసుకొని మనము ముగిద్దాము. మొదటిది ఏంటిదంటే విశ్వం గురించి. ఈ విశ్వం ఉంది కదా, అంటే ఏదైనా ఉన్నది అంటే దాని వెనకాల ఒక కారణం ఉండాలి. దాన్ని సృష్టించిన వారు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందలు కనిపించేటివన్నీ ఉన్నాయి. ఈ సోఫా ఉన్నది, కుర్చీలు ఉన్నాయి, ఈ కీబోర్డ్ ఉన్నది, ఈ ఫోన్ ఉన్నది. ఇవన్నీ అవంతటికి అవే వచ్చాయని అంటే ఎవరు నమ్ముతామా? లేదు. అవి సృష్టింపబడ్డావి అంటే దాని వెనకాల ఒక కారణము ఉండాలి, సృష్టికర్త ఉండాలి. ఈ లోకంలో ఏది కూడా అదంతటికి అదే ఉందని మనము చెప్పలేము. అలానే ప్రకృతి కూడా చూస్తే ప్రకృతి వెనకాల సృష్టికర్త ఉన్నాడని మనము చెప్పగలము. కారణము లేకుండా సృష్టి రాదు. అయితే ఇక్కడ ఇంకొక ఆలోచన ఏంటంటే, అటువంటి ఆలోచన దేవునికి వర్తించదు, సృష్టికి వర్తిస్తుంది, కానీ సృష్టికర్తకు వర్తించదు. అంటే ఆయన వెనుక ఆయనలో ఆయనే జీవంగా. ఇది చాలా కష్టమైన ఆలోచన ఒక రకంగా చూసినట్టయితే, కానీ అది ఒకటి, అది రీజనబులే. ఎందుకు అని అంటే ప్రతి దాని వెనకాల కారణం వెతుక్కుంటూ పోతే అంతం లేకుండా పోతుంది, అది ఎక్కడ ఆగదు. కాబట్టి అది కూడా కారణం లేకుండా పోతుంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఆగాలని, ఎక్కడ ఆగుతుందంటే దేవుని దగ్గర ఆగుతుంది. దేవుడే అన్నిటికీ కారణమై ఉన్నాడు, ఈ సృష్టికి కారణమై ఉన్నాడు. రెండవదిగా మనం ఏం చూస్తామంటే, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో క్రమం అనేది చూస్తాం, ఐక్యత అనేది చూస్తాం, రూపకల్పన అనేది మనం చూస్తాం. మంచి డిజైన్ కదా, చెట్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క లాగుంటుంది, ఒక్కొక్క రంగులో ఉంటుంది, ఒక్కొక్క రకంగా ఉంటుంది. జంతువులు అనేక రకాలు, పక్షులు, ఇంకా నీటి ప్రాణులు, చేపలు ఎంత అద్భుతంగా చేయబడ్డాయి. అవంతటికి అవి అట్లా వచ్చాయి అని అంటే నమ్మసక్యం కాదు కదా. అంతేకాదు, ఇప్పుడు మన సమాజాలను కూడా చూస్తే కూడా మనం ఇల్లు కట్టుకుంటున్నాం, జీవిస్తున్నాం, ఒక పద్ధతి క్రమంలో మనం జీవిస్తున్నాం, ఒక రూపకల్పన. ఇల్లు చూస్తున్నాం, ఒక డిజైన్ తో కట్టారు, దీన్ని చాలా చక్కగా రూపించారు. దీన్ని ఎవరు కట్టలేదు, అదంతటికి అదే ఉంది అన్నట్టు ఎవరు నమ్మగలుగుతామా? నమ్మలేము. ఒక పుస్తకము చాలా చక్కగా రాయబడుతుంది కదా, రాస్తారు దాన్ని ఎవరు రాయలేదు, అదంతటికి అదే వచ్చిందనంటే నమ్మలేము. ఎందుకంటే ఈ క్రమము, ఈ రూపము వెనకాల శిల్పి ఉన్నాడు అన్నది ఒక ఆలోచన. ఒక మంచి స్టాచ్యూ తీసుకుంటే, శిల్పం తీసుకుంటే, దాన్ని చూడగానే ఇది ఎవరు చెక్కారు అన్న ఆలోచన వస్తుంది, కానీ అదంతటికి అదే ఎట్లా వచ్చిందన్న ఆలోచన వచ్చి రాదు. కాబట్టి వీటి వెనకాల కూడా ఎవరో ఉన్నారు అన్న ఆలోచన కనిపిస్తుంది. అలానే ఈ యొక్క లోకంలో మనము ఈ క్రమము, ఈ ఐక్యత, ఈ యొక్క ఏమంటారు రూపకల్పన చూసినప్పుడు దాని వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడని మనము తెలుసుకోవచ్చు. అనుకోకుండా ఇవన్నీ కలిగినవి కావు. కాబట్టి దాని వెనకాల ఉన్న వ్యక్తి తెలివిగల వ్యక్తి అయి ఉండాలి. మరొకటి ఇది కూడా, ఎందుకంటే చాలా మంది ఏం నమ్ముతారంటే ఈ విశ్వం వెనకాల, ఈ సృష్టి వెనకాల ఏదో శక్తి ఉందని అంటారు. ఆ శక్తి వ్యక్తిగా వారు గుర్తించారు. నిజంగా ఈ రూపము, ఈ కల్పన, ఈ ఈ క్రమము ఇవన్నీ తీసుకురావాలి అని అంటే శక్తి సరిపోదు, జ్ఞానం అవసరం. జ్ఞానం కలిగిన వ్యక్తి, తెలివి కలిగిన వ్యక్తి ఉంటేనే
అవి సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఇవన్నీ చూసినప్పుడు దీని వెనుకాల తెలివి గల వ్యక్తి ఉన్నాడు అని తెలుసుకోవచ్చు. ఆ తెలివి గల వ్యక్తి ఎవరు అని అంటే దేవుడు అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఏంటంటే ఇంకొచ్చిన మనం తినే ఆహారం, మనం వేసుకునే బట్టలు, మనం ఉండే ఇల్లు, కారు, డబ్బు, ఇవన్నిటి వెనకాల జ్ఞానం ఉంది, తెలివి ఉందని చెప్పేసి మనము చూసుకున్నట్టుగానే సమస్త సృష్టి వెనకాల తెలివి ఉన్నట్టుగా మనము చూసుకోవచ్చు. ఆ రకంగా ఒక తెలివి గల దేవుడు ఉన్నాడు అని మనము నమ్మచ్చు. ఇంకోటి ఏంటంటే మూడవదిగా ఊహించలేనంత గొప్పవారు ఉండి తీరాల్సిందే అని ఒక ఆలోచన ఉంది. ఇది కొద్దిగా కష్టమైన ఆలోచన. అంటే ఈ విశ్వంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి సమస్తాన్ని సృష్టించాడు అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి దేవుడు ఉండాల్సిన అవసరం ఉంది, ఆయన గొప్పవాడై ఉండాల్సిన అవసరం ఉంది అన్నదే ఈ యొక్క ఆలోచన. చివరిగా నాలుగవది ఏంటంటే మంచి చెడు అన్న జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉంది. నాకు చూసుకున్నాం కదా, దేవుడు ధర్మశాస్త్రాన్ని మనుషుల హృదయాల్లో ఉంచాడు. అందరికీ మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. భారతదేశంలో హత్య చేయడం తప్ప, అమెరికా దేశంలో హత్య చేయడం తప్ప, రష్యా దేశంలో హత్య చేయడం తప్ప, అన్ని చోట్ల తప్పు, అన్ని దేశాల్లో తప్పే అది. అబద్ధం ఆడడం తప్పు, హత్య చేయడం తప్పు, ఇవన్నీ తప్పు అని చెప్పేసి, మోసం చేయడం తప్పు, ఇటువంటివన్నీ తప్పు అని చెప్పేసి ఈ మనుషులందరికీ ఎవరు చెప్పారు? ఎన్నో కాలాలు, వేల సంవత్సరాల నుండి నమ్ముతూ వస్తున్న విషయాలు ఇవన్నీ. నిజంగా అవి ఈ కాలం ఎవరో సృష్టించినట్టయితే అన్ని దేశాలు అందులో ఎలా ఏకీభవిస్తున్నారు, అందరూ ఎలా తెలుసుకోగలిగారు ఆ విషయాన్ని? అది అసాధ్యం. అట్లా మనుషులే దాన్ని సృష్టించి ఆ విషయాలను వ్యాప్తి చేయడం ఈ విశ్వంలో లేదా ఈ లోకంలో అది అసాధ్యమైనది. కాబట్టి ఆ రకంగా వస్తే ఇంతటి జ్ఞానం అనేది ఈ మనుషులకు పైన ఎవరో ఉన్నారో వారు ఆ మనుషులకు జ్ఞానాన్ని ఇచ్చారని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. కాబట్టి మంచి చెడుల జ్ఞానం అనేది న్యాయం చేయాలి అన్న ఆలోచన అనేది ఇది మనుషులలో నుండి పుట్టుకొచ్చిన ఆలోచన కాదు, దేవుడే మనుషుల్లో పెట్టిన ఆలోచన. కాబట్టి మనుషులకు పైన దేవుడు ఉన్నాడు అని ఈ ఆలోచనను నిరూపిస్తుంది. ఈ రకంగా దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన అందరికీ తెలుసు, అందరికీ ఉంటుంది ఆలోచన. కొంతమంది దాన్ని ధృవీకరించాలని చూస్తారు, కొంతమంది దాన్ని అంగీకరిస్తారు. అయితే చివరికి ఒకటి మనం ఆలోచించవలసిన విషయం, ఎందుకు దేవుడు ఉనికి గురించి మనం తెలుసుకోవాలి అని అంటే, దేవుని ఉనికి అనేది మన జీవితాలకు అర్థాన్ని ఇస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఉనికి అనేది మన జీవితాలకు ఏమిస్తుంది? అర్థాన్ని ఇస్తుంది. చాలా మంది సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు కదా ఈ లోకంలో. ఎందుకు? మన జీవితానికి అర్థమేంటో తెలియక. చదివే జీవితం అని అనుకున్న వారు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు. ఉద్యోగమే నా జీవితం అని అనుకునేవారు ఉద్యోగం దొరకకపోతే, నిరుద్యోగ అయితే సూసైడ్ చేసుకుంటారు. కుటుంబమే నా జీవితం అని అనుకునేవారు కుటుంబం లేకుంటే సూసైడ్ చేసుకుంటారు. లక్ష్యాలు పెట్టుకుంటారు జీవితంలో, ఆ లక్ష్యం నేను సాధించకపోతే నేను వ్యర్థమే అని అనుకునేవారు వాళ్ళకి జీవితంలో అర్థమేంటో తెలియక సూసైడ్ చేసుకుంటారు. నిజంగా చాలా మందికి అర్థం తెలియక సతమతం అవుతుంది. ఒక వ్యక్తి గురించి మనం ముందే మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి ఏంటంటే యుఎస్ అతను స్విమ్మింగ్ లో గోల్డ్ మెడలిస్ట్, ఎన్నో సార్లు గెలిచి ప్రతిసారి ఆల్మోస్ట్ ఆయనే గెలుస్తుంటాడు. ఎన్నో గోల్డ్ మెడలిస్ట్ సంపాదించాడు. అయినప్పటికీ ఆయన జీవిత సాక్ష్యం చూస్తే ప్రతి గోల్డ్ మెడల్ సంపాదించిన తర్వాత ఇంటికి వెళ్ళి తనలో ఏదో ఖాళీతనం అతను వేధిస్తున్నట్టుగా ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయంట. ఇదిగో ఒకటే ఒక లక్ష్యం పెట్టుకున్న జీవితంలో, గోల్డ్ మెడల్ సంపాదించాలి స్విమ్మింగ్ లో అనుకో. అది సంపాదించుకున్న తర్వాత అందులో ఏమీ లేదని తెలుసుకొని, అందులో అర్థం పర్థం లేదని తెలుసుకొని
సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది. ఎందుకు అనంటే వారి జీవితంలో ఈ లోకానికి సంబంధించిన ఉన్నాం, కానీ దేవుడు లేదు. దేవుడు ఒక్కడే మన జీవితాలకు దాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన మన జీవితాలకు అర్థాన్ని ఇస్తుంది. అంతేకాదు ఆ జ్ఞానము, అంటే దేవుడు ఉన్నాడు అన్న జ్ఞానము మన జీవితాలకు అర్థాన్ని ఇస్తుంది, కానీ ఆ జ్ఞానం మనల్ని రక్షించదు. ఆ జ్ఞానం మనల్ని రక్షించదు. దేవుడు ఉన్నాడు అని నమ్మితే సరిపోదు. ఎందుకంటే మనము పాపులం కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఏది మనం రక్షించగలుగుతుందంటే సువార్త జ్ఞానము. ఏంటో సువార్త అంటే మనం పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మనం రక్షించాలని చెప్పేసి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మనల్ని ఎంతోగా ప్రేమించి మన పాపములన్నీ తన పైన తీసుకున్న సేవలో మన బదులుగా మరణించాడు. 3వ దినం తిరిగి లేచాడు. సో యేసుక్రీస్తు మన బదులుగా జీవించాడు, మన బదులుగా మరణించాడు, తిరిగి లేచాడు అని మనం నమ్మినప్పుడే మనము ఆ రక్షణను పొందుకోగలుగుతాము. దేవుడు ఏ అర్థంతో అయితే మనల్ని సృష్టించాడో ఆ అర్థం పరిపూర్ణంగా మనం కలిగి జీవించగలుగుతాం. ఇప్పుడు నమ్ముకున్న తర్వాత క్రైస్తవులుగా మన లక్ష్యము, మన గురి, మన జీవము ఏమై ఉండాలి? క్రీస్తే యేసు క్రీస్తే దేవుడే. నిజంగా ఆయనలో మన అర్థం ఉంటే మనం ఆయనను వెతికినడే మన జీవితంలో మనకు సంతృప్తి అనేది వస్తుంది. దేవుడు లేకుండా ఎంత సంపాదించినా, ఎంత హ్యాపీగా బ్రతికిన ఈ లోకంలో చివరికి అర్థం లేకుండానే. కాబట్టి క్రైస్తవులుగా ఆయనే మన గురై ఉన్నారు. ఆయన ఉనికిలో ఉన్నాడు కాబట్టి మనము కూడా ఉనికిలోనికి ఉన్నవాడిని మనము తెలుసుకోవాలి. ఆయనను తెలుసుకోవడమే మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆయనను తెలుసుకొని ఆయనను ఆరాధించాలి, ఆయనలో ఆనందించాలి. ఆ రకంగా మనం జీవించినట్టయితేనే మనకు ఈ లోకంలో లేదా ఈ యొక్క జీవితంలో సంతృప్తి అనేది ఉంటుంది. అందుకే మనం ఈ రోజు నుండి కొన్ని వారాలుగా దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుందామని చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. మన దేవుని గురించి ఇంకా తెలుసుకుంటూ మనము ముందుకు కొనసాగుతాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులకు మహోన్నతమైన గొప్ప దేవ, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, ఇదిగో మీరు ఉన్నారు అన్న విషయాన్ని మేము ఈరోజు ధ్యానం చేస్తున్నామయ్యా. మీ యొక్క ఉనికి గురించి ప్రభువా మేము నేర్చుకొనిచుండగా మేము విన్న విషయాలను దేవా మరి మా హృదయంలో భద్రంగా దాచుకొని దానికి తగ్గట్టుగా జీవించటకు మాకు సహాయం దయచేయండి. అవును దేవా, ఇదిగో క్రైస్తవులం అయినప్పటికీ మీరు ఉన్నారు అన్న విషయాన్ని తెలిసినప్పటికీ మీరు లేరు అన్నట్టుగానే అనేక సార్లు ప్రభువా మేము జీవిస్తూ ఉంటామయ్యా. ఆ విషయాన్ని బట్టి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం దేవా. మరి ప్రతి క్షణం, ప్రతి నిమిషం మా జీవితంలో మీరు ఉన్నారు అన్న ఆలోచనతో మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. అలా చేసినప్పుడే మా జీవితంలో మేము ప్రభువా పాపాన్ని ద్వేషిస్తూ, మీ పరిశుద్ధతను, మీ నీతిని ప్రేమిస్తూ మీకు వల్లే నడుచుకోగలుగుతాం అయ్యా. మీరు ఉన్నారు అన్న విషయాన్ని మేము మర్చిపోతే పాపంలో పడిపోతున్నాయ్యా, లోకస్తులాగానే అయిపోతుంది. కాబట్టి అలా జరగకుండా మా జీవితంలో మీ యొక్క కాపుతలను మాకు అనుదినము అనుగ్రహించండి. మా మనస్సులను, మా హృదయాలను మీరు కాచిపోయ్యా. ఇదిగో ఈ లోకం ప్రభావితం కిందికి వచ్చి మిమ్మల్ని మర్చిపోయే వారిగా కాకుండా దేవా, ఇదిగో లోకాన్ని ప్రభువా మరి మార్చేవారిగా, ఈ లోకానికి మీరు ఎవరో తెలిపే వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను. ఆ రకంగా మా జీవితాలను మీరు వాడుకోమని మా ప్రభువా మీరే సంతృప్తిని, సమాధానాన్ని దయచేసి నడిపించమని మా ప్రభువును, మా రక్షణ, మా కృప సేవల ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసు క్రీస్తునామమున ప్రార్థించాడు. ఆమేన్.